కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన తప్పనిసరి కలిగి ఉండాలని సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్ ఘటడి ఆనంద్ విద్యార్థులకు సూచించారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలోని విద్యార్థులకు సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్ ఘటడి ఆనంద్ సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నుండి ఏ సమాచారం కావాలన్నా సమాచార హక్కు చట్టం ద్వారా 30 రోజుల్లో పొందవచ్చని ఆయన తెలిపారు. 30 రోజుల్లో సమాచారం రాకపోతే పై అధికారులకు అప్పీల్ చేసుకోవచ్చని, అధికారులు సమాచారం ఇవ్వకపోతే వారికి ప్రతిరోజు జరిమానా విధించబడుతుందని ఆయన అన్నారు. కేవలం తెల్ల కాగితంపై రాసి స్టాంపును అతికించి ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతి అక్రమాలను వెలికి తీసుకురావచ్చని ఆయన తెలిపారు. ఈ అవగాహన సదస్సులో వార్డెన్ యశోద, వసతి గృహం విద్యార్థులు పాల్గొన్నారు. కేవలం మీరు హాల్ టికెట్ రాసి ఎవరైతే అనుమానం వస్తుందో, మాకు ఎగ్జామ్ చాలా బాగా రాసినాం, మాకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి, డౌట్ వస్తుంది పిల్లలకు, చాలా మంది పిల్లలకు వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? కేవలం హాల్ టికెట్ నెంబర్ రాసి ఫలానా బోర్డులో ఒక లెటర్ రాస్తే మీకు 30 రోజుల్లో మీకు ఆన్సర్ వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ ఎగ్జామ్ సీట్ వచ్చింది, పాపం ఎంఎస్సీ సీట్ వచ్చింది, ఎంఎస్ ఫిజిక్స్. తీరా చూస్తే డిగ్రీలో మాత్రం ఫెయిల్ ఉంది. అక్కడ ఎంఎస్సీ ఫీట్ సీట్ వచ్చింది, ఇక్కడ ఫెయిల్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాకపోతే ఈ కేవలం సమాచార చట్టం ద్వారా ఒక అప్లికేషన్ ఇచ్చింది. ఉటా ఉటిన 15 రోజుల్లో 28 మార్క్స్ పై 58 వచ్చింది. ఇక్కడ డిగ్రీ పాస్ అయిపోయింది, అక్కడ పీజీ సీట్ వచ్చింది. ఇంతకు ముందు అలా లేకుండా ఫెయిల్ అయితే ఫెయిలే, అవునా? ఇప్పుడు అలా లేదు, సమాచార చట్టం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రోజు చూస్తే మనం పుట్టిన బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ ఎక్కడ చూసినా అవినీతి 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 పోవాలంటే కొద్దిగా అవినీతి మనం కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా కొద్దిగా మనం తక్కువ చేయొచ్చు. ఎలా? పొద్దున చూసి నుంచి రాత్రి వరకు మనం ప్రతి మాట మాట్లాడితే చట్టం ప్రకారం మాట్లాడుతాం. మనం అందరం చట్టం లోపల బతుకుతున్నమాట, అంతేనా? ఎప్పుడైనా మీరు ఈ హాస్టల్లో దోమలు వస్తున్నాయి చూసిరా? మేము మొత్తం ఆర్డర్ పెట్టుకుంటాం, అంతే కదా? నెలకు ఎంత 100 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఎవరన్నా వచ్చి గ్రామ పంచాయతీ అడిగిరా, సార్ దోమల మందు మాకు చాలా దోమలు వస్తున్నాయి, మాకు పిచికారీ కొట్టిరని ఎవరు అడిగారు? వాళ్ళు పిచికారీ కొట్టినట్టు రాసుకుంటారు, అయిపోయి అది స్కామ్, డబ్బులు మింగిస్తారు. ఎవరు అడిగిరా? ఇంతమంది పిల్లలు నేను కూడా అడగలేదు. మా ఇంటి అంతా మంచిగా హ్యాపీగా ఉన్నా జాలి కొట్టుకుని కూర్చున్నాయి, అయిపోయి దోమలు రావు. కానీ పిల్లలు ప్రతి చిన్న చిన్న చూస్తారు, పిచికారీ కొట్టినట్టు రాసుకుంటారు, స్కామ్ తీసుకుంటారు. అడుగురి, ఎప్పుడైతే మీరు అడగారో మీకు ఆన్సర్ ఇవ్వరు. మీ పని మీకు, వాళ్ళ పని వాళ్ళకు. ఎప్పుడైతే అడగారో వాళ్ళ పని వాళ్ళు చేసుకునే ఉంటారు. అంటే సమాచార చట్టం ద్వారా అవినీతి అక్రమాలు బయట తీయచ్చు, కుంభకోణాలు బయట తీయచ్చు. కొద్దిగా మార్పు